మన తెలుగు రాష్ట్రాలలో తలుపులు లేని ఏకైక ఆలయం. ఈ ఆలయానికి దాదాపుగా 500 ఏళ్ల చరిత్ర అయితే ఉంది. అసలు ఈ ఆలయంలో ఉన్నటువంటి మద్ది చెట్టుని అమ్మవారి స్వరూపం అని ఎందుకు పిలుస్తారు? ఇక ఈ ఆలయంలో ఉన్నటువంటి వసతుల గురించి, ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి, ఈ విశేషాలన్నీ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు నా వీడియోని ఒక లైక్ అయితే చేయండి. ఇక మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ రాజేష్. ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నాము మనకి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి సూళ్లూరుపేట చెంగాలమ్మ గుడి అండి. ఈ గుడి అనేది చాలా చాలా ఫేమస్. ఇంతకు ముందు ఇది నెల్లూరు జిల్లా కిందకైతే వచ్చేది. ఇప్పుడైతే మాత్రం ఈ గుడి అనేది ఇప్పుడు తిరుపతి జిల్లా కిందకైతే వస్తుంది. మనమైతే ఆ గుడి దగ్గర అయితే ఉన్నాము ఈ రోజు. సో మీకు కూడా గుడి లోపల ప్రాంగణం అయినా చూపిస్తాను. సో మనం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అందుకంటే ముందు నా వీడియో ఒక లైక్ అయితే చేసేయండి. హాయ్ అండి, ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నాము సూళ్లూరుపేటలో వెలిసినటువంటి శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి ఆలయం అండి. ఈ ఆలయం అనేది మా గూడూరు నుంచి దాదాపుగా ఒక 55 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఇక ఈ ఆలయాన్ని చేరుకోవడానికి మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఈజీగానే ఉంటుందండి. మనకి సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ కానీ, సూళ్లూరుపేట బస్ స్టాండ్ కానీ మనకి ఫ్రీక్వెంట్ గా బస్సెస్ అవి కానీ లేకపోతే ట్రైన్స్ కానీ అయితే ఉన్నాయి. సో మనం సూళ్లూరుపేట బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ వచ్చినట్లయితే అమ్మవారి ఆలయం అనేది అక్కడి నుంచి దాదాపుగా ఒక 1.5 నుంచి 2 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడికి చేరుకోవడానికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే ఈజీగానే ఉంటుంది. సో ఇక మనమైతే అమ్మవారి ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక మనము ఆలయం లోపలికి వెళ్ళేసి అయితే మిగతా విషయాలు అయితే తెలుసుకుందామా, పదండి. సో ఇదంతా మనకి గుడి బయట ప్రాంగణం అండి ఇది. సో అది మెయిన్ గోపురం ఉంది కదా, సో అక్కడ మెయిన్ గోపురము. సో ఇక మనం లోపలికి వెళ్ళిపోదాం, ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. సో చూస్తున్నారు కదా, ఇదే అమ్మవారి బయట బోర్డు చూస్తున్నారు కదా, శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అని. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్. మనం లోపలికి వెళ్దాం. మన తెలుగు రాష్ట్రాల్లో మనం దర్శించవలసినటువంటి ఆలయాల్లో సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయం కూడా ఒకటైతే ఉంటుందండి. ఖచ్చితంగా అయితే దర్శించాల్సిన ఆలయం. సో ఇదేనండి అమ్మవారి రాజగోపురం అనేది. సో మనం ఇక్కడి నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్దాం, పదండి. సో ఇక్కడ బయట చెప్పుల స్టాండ్ కూడా ఉందండి. ఇక్కడ జతకి 5 రూపాయలు తీసుకుంటా అని చెప్పి రాస్తున్నారు. కనబడుతుంది కదా, ఇదైతే కళ్యాణ మండపం అంట. ఈ వీడియోలో అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి రూమ్ ఫెసిలిటీస్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి పూజా వివరాలు కూడా వివరిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇప్పుడే పెద్దమ్మ దగ్గర నేనైతే ఒక హిస్టరీ అయితే కలెక్ట్ చేశాను. మీకు ఇప్పుడు వీడియోలో అయితే చెప్తాను అది. సో మనం ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతాము. ఇక్కడ ఆలయ చరిత్రని నేను కొంచెం బ్రీఫ్ గా అయితే చెప్తానండి. అమ్మవారు 500 ఏళ్ల క్రితము పక్కన ఉన్నటువంటి కాళింగి నదిలో అయితే ఇక్కడ పశువులు కాచుకునేటువంటి పిల్లలకైతే దొరకడం జరిగిందంట. అప్పటి నుంచి ఇక్కడ అమ్మవారికి పూజలు అయితే నిర్వహిస్తున్నారు. అమ్మవారు చాలా మహిమ గల అమ్మ అనేసి ఇక్కడ భక్తులు అయితే నమ్ముతూ ఉంటారు. నిజంగా చాలా మహిమ గలదనేసి ఇక్కడ కొన్ని జరిగినటువంటి సంఘటనలు కూడా మనకి ఉదాహరణగా అయితే చెప్పుకోవచ్చు. ఇక గుడి లోపలే మనకి పూజా సామాగ్రి అవి కూడా అమ్మే షాప్స్ అయితే ఉన్నాయండి. సో ఇది గుడి లోపల ప్రాంగణంలో ఉన్నాయండి ఇవి. సో భక్తులకి అమ్మవారికి నిమ్మకాయలు కూడా తీసుకుంటారు కదా, పూజా సామాగ్రి. ఇక్కడ కొట్టు అయితే ఉంది. సో మీకు డైరెక్ట్ గా కనబడుతుంది కదా, ఎదురుగా ఉన్న గోపురం అది. సో దాని లోపలే అమ్మవారు అయితే ఉంటారు. సో ఆలయ ప్రాంగణం కూడా చాలా పెద్దదండి ఇది. సో చూస్తున్నారు కదా, మనమైతే ఇప్పుడు ఆలయం లోపల అయితే ఉన్నాము. ఇక్కడ అమ్మవారి హిస్టరీ అనేది చాలా చాలా గొప్పదండి. నేను దాన్ని మీకు వీడియోలో అయితే వివరిస్తాను. అంటే ఇప్పుడు ఆ వీడియో పూర్తిగా తీసిన తర్వాత అయితే మీకు వాయిస్ ఓవర్ రూపంలో నేను మీకు అది తెలియజేస్తాను. సో ఇక్కడైతే మనము లోపల అయితే ఉన్నాము, గుడి లోపల. అది మెయిన్ అమ్మవారి టెంపుల్ అది. సో మనకి లోపలే పూజా సామాగ్రి అమ్మడానికి కూడా ఉన్నది. సో అక్కడ పూజా సామాగ్రి అమ్మే స్థలం అయితే ఉంది, అక్కడ షాప్ ఒకటి. ఇదైతే లోపల నుంచి అండి అమ్మవారి టెంపుల్ ఇది. ఈ ఆలయం లోపల కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుందండి. అందువల్ల ఏంటంటే మనకి మామూలుగా అయితే స్ట్రైట్ గా వెళ్ళాలి, బట్ ఇప్పుడైతే ఒక సైడ్ నుంచి అయితే పంపిస్తున్నారు లోపల దర్శనానికి. సో ఈ టెంపుల్ అనేది మనకి 24 అవర్స్ అయితే ఓపెన్ లో ఉంటుందంట. మనకి మార్నింగ్ 7:45కి ఓపెన్ చేస్తే రేపు మార్నింగ్ మళ్ళీ 7:45 వరకు మనకి అమ్మవారికి పూజ స్టార్ట్ చేసే వరకు అయితే ఓపెన్ లోనే ఉంటుంది. అమ్మవారి గుడి అయితే క్లోజ్ లో అయితే ఉండదు ఇక్కడ. సో లోపల ఆంజనేయ స్వామి వారిది ఇది. ఇది ఇక్కడైతే ప్రసాదం కౌంటర్ అండి. సో చూస్తున్నారు కదా, మనకి అమ్మవారికి ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి బ్రహ్మోత్సవాలు అయితే నిర్వహిస్తారంట అండి. సో అలాగే మనకి ఏంటంటే ఇక్కడ ప్రతి సంవత్సరము జరిగే ప్రత్యేక ఉత్సవాలు ఏంటంటే ఉగాది టైంలో, తర్వాత నవరాత్రి టైంలో జరుగుతాయని చెప్తున్నారు. సో ఇక్కడ అన్నని అడిగితే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాను. అన్న ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి అయితే పనిచేస్తున్నారు. సో
అన్న చెప్పిన విధంగా అంటే మనకి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ ఉత్సవం అయితే జరుగుతుంది. సిరిమాన్ కూడా పెడతారు అక్కడ, అంటే టెంపుల్ లోపల భాగంలోనే పెడతారంట అది. సో అక్కడ శూలం కనబడుతుంది కదా, అక్కడ ఆ ఏరియాలో మనకి సుడిమాన్ అయితే పెడతారంట. అమ్మవారి ఏంటంటే సుడిగుండంలో అమ్మవారు దొరికింది కాళంగి నదిలో దొరకటం ఏంటంటే ఆ సుడిగుండంలో దొరకటం వల్ల దాని వల్ల ప్రత్యేకంగా సుడిమాను పెట్టారు. దానికి సుడిమాను పెట్టడం వల్ల ఏంటంటే ఫస్ట్ అమ్మవారి సాంగ్యము ఒడివాల బియ్యం, అంటే అమ్మవారికి పెళ్లి అయిన తర్వాత ఒడివాల బియ్యం వస్తాయి, ఆ మాది ఒడివాల బియ్యం ఇచ్చి 3 చుట్లు చెప్తారు సుడిమాన్ని. తర్వాత ఏంటంటే మేకపోతే ఒక 3 చుట్లు చెప్తారు. తర్వాత బొమ్మడట 3 చుట్లు రోకల బండ, ఆ మాదిరిగా 3 రోజులు 3 చుట్లు చెప్తారు, ఒక రోజు ఒక్కొక్కటి గట్టి. సో అమ్మవారి లోపలికి వెళ్ళేటప్పుడు మనకి ఇప్పుడు మొబైల్ పెట్టుకోవడానికి ఇక్కడ ఫెసిలిటీ అయితే ఇచ్చినారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేనండి అమ్మవారి టెంపుల్ లోపల సైడ్ ఇది. సో మనకి కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది బయట. సో ఇది బంగారు వాకిల్ లాగా ఉంది కదా, చూస్తున్నారు కదా బంగారు వాకిల్ ఇది. సో మనం ఇక్కడ బంగారు వాకిల్ వరకు అయితే ఇద్దామండి. మనం లోపల అమ్మవారిని అయితే చూపించాను నేను మీకు. సో బయట వరకు అయితే తీస్తాను, మీరు ఇక్కడి నుంచి దర్శనం చేసుకోండి. సో ఇప్పుడే నేనైతే లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకొచ్చానండి. చాలా బాగా అయితే జరిగింది. సో ఇప్పుడు కొత్తగా అయితే ఒక సిస్టమ్ అయితే పెట్టినట్టున్నారు. ఇంతకు ముందు ఫోన్స్ అయితే లోపలికి అలో చేసేవాళ్ళు, ఇప్పుడు ఫోన్స్ అయితే బయట అయితే ఉంచేసుకొని మనల్ని లోపలికి అయితే పంపిస్తున్నారు. అలాగైతే నేను అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని నేను బయటకు వచ్చాను. ఇప్పుడు మనము ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి ఈ టెంపుల్లో ఈ మద్ది చెట్టుని అయితే చూద్దాము. సో ఇక్కడ కనబడుతుంది కదండి, ఇదే అండి మద్ది చెట్టు. సో దీనికి చాలా స్పెషాలిటీ అయితే ఉంది. నేను చెప్పాను కదండి, ఈ మద్ది చెట్టుని ఇక్కడ అమ్మవారి స్వరూపంగా అయితే భావిస్తూ ఉంటారు. ఈ చెట్టుకి ఏంటంటే ఒక స్పెషాలిటీ కూడా ఉంది. ఈ చెట్టుకున్న స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారి ఆలయానికి చేసినటువంటి తలుపులు రాత్రి సమయం అయిపోవడంతో ఈ చెట్టుకి, అంటే ఈ మద్ది చెట్టుకి పెట్టేసి వెళ్ళి తెల్లవారి వచ్చి పెడదాం అనుకుంటారంట. కానీ తెల్లవారి వచ్చి చూసేటప్పటికి ఆ తలుపులు ఈ చెట్టులో సగం అయితే వెళ్ళిపోయి చిగుర్లు అయితే వచ్చేసాయని చెప్తారు. ఆ సమయంలో అమ్మవారు కలలోకి వచ్చి నా ఆలయానికి తలుపులు అయితే పెట్టద్దు, నేను అందరినీ చూస్తూనే ఉంటాను, అందరినీ అనుగ్రహిస్తూనే ఉంటానని చెప్పి అమ్మవారు అయితే చెప్తారంట. చెట్టును చూస్తున్నారు కదా, మనకి నల్లగా కనబడుతుంది కదా, ఇదంతా కాలిపోయిందంట మామూలుగా. సో ఇది అమ్మవారి మహిమ వల్ల మళ్ళీ చెట్టు అయితే బతకడం అయితే జరిగింది. సో అమ్మవారి రూపాలన్నింటినీ మనం ఈ చెట్టు మీద అయితే చూడొచ్చు. ఇక్కడ ఒక చిన్న కొలంలా ఉంది కదా, సో ఈ కొలాన్ని చూడండి, ఇక్కడ తామర పుష్పాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా బాగున్నాయి ఇక్కడ. ఇదైతే మనకి ఈ ఆలయం లోపలే రూమ్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. నేను ఈ వీడియో చివరిలో మీకు అదైతే వివరిస్తాను. సో ఇది చెట్టు దగ్గర ఉన్నటువంటి అమ్మవారి మూర్తులు అండి. చూస్తున్నారు కదా, సో ఇక్కడ నాగలమ్మ అది. సో ఇది యాగశాల అంటే ఇది. మీ పేరన్నా? నా పేరు రంజిత్ కుమార్ అండి. మీకు అమ్మవారు అంటే బాగా నమ్మకం? అవునన్నా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గుడికి? నాకు 15 years or 16 years వస్తా ఉన్నానన్న. నాకు మ్యారేజ్ జరిగింది కూడా ఇక్కడే. నేను మొక్కున్నా తల్లి నాకు మంచి అమ్మాయి దొరకాల, పెళ్లి చేసుకుంటానని. నా మొక్కు బాగా అయ్యింది, ఏడే మ్యారేజ్ చేసుకున్నానన్న. సో అంటే మీకు అమ్మవారు అంటే బాగా నమ్మకం? అవునన్నా. మీరు కోరిన కోరికలు అయితే చాలా తీరుతుందన్న. మొన్న కూడా ఒక అనుకున్నా, వచ్చా రిజిస్ట్రేషన్ అవ్వాలని. నేను రియల్ ఎస్టేట్ చేస్తా ఉన్నా, అయ్యింది. వచ్చి మొక్కుకొని వెళ్తా ఉన్నా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నాది తమిళనాడు అన్న. తమిళనాడు. సో అంటే ఎంత ఫ్రీక్వెంట్ గా వస్తుంటారు ఈ గుడికి మీరు? నేను వీక్లీ 2 times కంపల్సరీ వస్తానన్న. అంటే తమిళనాడు అంటే చెన్నైలోనా? నాది త్రోలు రమిడి, ఒక పల్లెటూరు అన్న. సో వీక్లీ 2 times వస్తాను. నాది ట్రావెల్స్. అవునన్న. నాకు అంత నమ్మకం. అమ్మవారి గురించి అంటే ఎలా తెలుసు అంటే మా బంధువులు తోడుకొచ్చారు ఇక్కడికి, అలాగా తెలుసు అన్న. సో మీకు అప్పటి నుంచి అమ్మవారు అంటే చాలా ఇష్టం. చెంగాలమ్మ అంటే ఏదన్నా పని అవ్వాలంటే ఇక్కడికి వస్తాను, ఖచ్చితంగా పని జరుగుతుంది, కంపల్సరీ జరుగుతుంది అన్న. ఆ అమ్మతో నమ్మకం పెట్టుకుని వచ్చి ఇమాన్ చుట్టి నేను అమావాస్య పౌర్ణమి రోజు పనుకుంటా. ఆ సైడ్ లో వేపమాన్ కాడ మా ఫ్యామిలీతో వచ్చి పనుకుంటాం. నమ్మకం అంతే, నమ్మకం ఖచ్చితంగా జరుగుతుంది అన్న. బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు, పెళ్లి అవని వాళ్ళకి పెళ్లి అవుతుంది. ఖచ్చితంగా అమ్మవారిని నమ్ముకుంటే ప్రతి ఒక్కటి జరుగుతుంది అన్న.
అంత మగిమగల తల్లి. చెంగాలమ్మ అంటేనే పవర్ఫుల్. ఇది ఈ చెట్లు ఎన్ని రకాలు ఉంటాయి మీకే తెలియదు. చూడండి, ఒకటి జాన్ చెట్టు లాగా ఉంటుంది, ఒకటి వచ్చి మర్రి చెట్టు లాగా ఉంటుంది, ఒకటి నేరేడు చెట్టు లాగా ఉంటుంది. ఏమనుకుంటారు అది చేపిస్తుంది అమ్మవారు. కానీ కోరుకోవాలా, కానీ నమ్మకం పెట్టాలా, అంతే. ఓకే అన్న. ఇక ఈ చెట్టు మీద చాలా సంవత్సరాల క్రితము ఒక పిడుగైతే పడి చెట్టు అయితే పూర్తిగా కాలిపోయింది. కానీ తిరిగి ఈ చెట్టు అనేది మొలవడం అనేది అమ్మవారి మహిమగా వీళ్ళైతే భావిస్తారు. ఇక్కడ ఈ చెట్టు మీద అమ్మవారి ప్రతిరూపాలను అయితే మనము ఖచ్చితంగా అయితే గమనించవచ్చునండి. మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే అమ్మవారి రూపాలను మనము ఈ చెట్టు మీద అయితే నోటీస్ చేయొచ్చు. సో ఇలాగా ఈ చెట్టు చాలా మహిమ గలదని, అలాగే ఈ చెట్టు అమ్మవారి ప్రతిరూపం అని చెప్పేసి ఇక్కడ భక్తులు అయితే నమ్ముతూ ఉంటారు. ఖచ్చితంగా ఈ చెట్టుని అయితే దర్శించుకోండి మీరైతే ఇక్కడికి వచ్చినట్లయితే. రోజు అమ్ముతారు. ఇక ఈ ఆలయంలో అమ్మవారి చీరలు అవైతే వీళ్ళు వేలంపాట అయితే పెట్టినారండి. బయట 100 రూపాయల నుంచి వీళ్ళు వేలంపాట అయితే స్టార్ట్ అవుతుందంట. సో ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా ఈ చీరలనండి. సో ఇక్కడ మనకు కనబడుతుంది అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి శూలం అండి. దీని ఎదురుగా నుంచి మనకి అమ్మవారు కూడా కనబడుతున్నారు మీరు గమనించినట్లయితే. ఇక మనమైతే అమ్మవారి ఆలయంలో జరిగేటువంటి పూజల యొక్క వివరాలు, తర్వాత ఇక్కడ రూమ్స్ గురించి అయితే ఇప్పుడైతే మనం తెలుసుకున్నాము అండి. మామూలు ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతున్నట్టుంది. సో దానివల్ల ఏంటంటే మనకి చూస్తున్నారు కదా, ఇక్కడ సుళ్ళూరుపేట చెంగాలమ్మ గుడి దగ్గర మనకి రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. 340 రూపాయలకి నార్మల్ రూమ్స్ అయితే ఉంటాయి. తర్వాత 560 రూపాయలకి అది డబుల్ కాట్ తో ఉన్నటువంటి నాన్ ఏసీ రూమ్స్. తర్వాత 1100 రూపాయల దగ్గర మనకి ఏసీ రూమ్స్ అయితే ఉంటాయి. 24 అవర్స్ ఉంటుంది. ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే, మనకి వీకెండ్స్ లో మనము రూమ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఒక 20 days బిఫోర్ అయితే చేసుకోవాలంట. ఎందుకంటే క్రౌడ్ అయితే ఉంటుంది కదా వీకెండ్స్ లో. సో అందుకనేసి మనకి వీకెండ్స్ లో మాత్రము 20 days బిఫోర్ అయితే చేసుకోవాలి. రిమైనింగ్ డేస్ లో మాత్రం మనకి దొరుకుతుందని చెప్తున్నారు. ఓకే, పెద్దదిగా ఉండాలా? అంటే ఎంత, ఒక మన చెయ్యి ఎంత ఉంటుందా? పెద్దది మన చెయ్యి సైజు? ఓకే ఓకే. అంటే మనకి ఎంత ఎంత తీసుకుంటారు? 1300. ఓకే. సో చూస్తున్నారు కదా, మనమైతే ఇప్పుడు ఈ డీటెయిల్స్ అయి కనుక్కున్నామండి. ఇంతకు ముందు అంటే పూర్వం రోజుల్లో మనకి బైపాస్ అనేది NH16 అనేది లేనప్పుడు ఈ రూట్ లోనే మనకి లారీలు అవన్నీ వెళ్ళేటివి. సో వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఇక్కడైతే ఆగి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుని అయితే వెళ్ళేవారు. ఇదైతే అమ్మవారి ఆలయము అవుట్ సైడ్ నుంచి అండి. చూడండి ఎంత బాగుందో చూడడానికి. సో మనమైతే ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. నాకైతే చాలా బాగా జరిగింది దర్శనం అనేది. ఎవరైనా సుళ్ళూరుపేట సైడ్ నుంచి వెళ్తున్నప్పుడు ఒకసారి అయితే అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారు చాలా మహిమ గలదని చెప్తూ ఉంటారు. సో ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. సో ఇక మనమైతే అమ్మవారి టెంపుల్ అయితే తీసామండి. సో ఇక మనమైతే బయలుదేరిపోదాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోతో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.